మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పులివెందులలో పర్యటించబోతున్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులను ఓదార్చనున్నారు. పులివెందుల లింగాల మండల పరిసరాల్లో అరటి తోటలను విస్తారంగా సాగు చేస్తారు. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దెబ్బతిన్న తోటలను స్వయంగా పరిశీలించి రైతుల బాగోగులు తెలుసుకుంటారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పులివెందులలో పర్యటించబోతున్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులను ఓదార్చనున్నారు. పులివెందుల లింగాల మండల పరిసరాల్లో అరటి తోటలను విస్తారంగా సాగు చేస్తారు. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దెబ్బతిన్న తోటలను స్వయంగా పరిశీలించి రైతుల బాగోగులు తెలుసుకుంటారు. వివరాలు మనకు చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, ఇవాళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జోష్న, పులివెందుల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రధానంగా అరటి పంటల నష్టానికి సంబంధించి రైతులను పరామర్శించేందుకు ఆయన లింగాల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే పలువురు రైతులు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు రాగా మరికొంతమంది నాయకులు రాగా వారందరినీ తీసుకుని లింగాల మండలంలోని పలు గ్రామాల్లో అరటి పంట నేలమట్టమైన ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ప్రధానంగా 2400 ఎకరాలకు పైగా ఈ లింగాల మండలం అలాగే పులివెందుల మండలాల్లో అరటి పంట నష్టమైంది. గత 2-3 రోజులుగా తీవ్రమైన గాలివానలకు ఈ అరటి పంట అంతా నేలమట్టమైంది. ఈ నేపథ్యంలో అరటి పంటను రైతులను పరామర్శించడంతో పాటు రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా లింగాల మండలంలోని కొన్ని గ్రామాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. తర్వాత మధ్యాహ్నం వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. రైతులకు సంబంధించిన అనేక విషయాలను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు నిన్న ఒక రైతు ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన సంఘటనకు సంబంధించి కూడా ఆ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు పులివెందుల నియోజకవర్గంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టాన్ని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ ప్రయత్నం సాగుతుండగా మధ్యాహ్నం వేంపల్లికి వచ్చి వేంపల్లి ప్రాంతంలో కూడా పంట నష్టపోయిన ప్రాంతాలను కూడా పరిశీలించే అవకాశం చూస్తున్నాం. రైట్ చంద్రమోహన్.